ఈరోజు అయితే ఒక బ్రో అయితే నాతో కలిసాడు. ఆ బ్రో అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఆ బ్రో అయితే నేనైతే అడిగాను 1v1 ఆడతావా బ్రో అంటే ఆడతాను బ్రో అన్నాడు. అందుకే బ్రో ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతున్నాను గైస్. ఓకే ఓకే బ్రో శ్రీకృష్ణ నుండి రిక్వెస్ట్ పెట్టారు ఆన్లైన్ దగ్గర. ఓకే బ్రో అకౌంట్ అయితే బాగానే ఉంది. ఓకే గాయస్ ఇప్పుడైతే మన యూఐడి పెట్టమన్నాడు, పెడుతున్నాను. పెట్టేసాను గైస్. ఎంత ఇప్పుడే మాట్లాడేసుకున్నాం. ఆ బ్రో గేమ్ ప్లే అయితే చూసాను, నన్ను అడిగితే బాగుంది. ఆ బ్రోకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది గైస్. ఇప్పుడు మనకి ఇది కాదు, చూద్దాం ఏంటి. ఎవరు ఇంకా పెట్టలేదు. శ్రీకృష్ణ ఉంది, చూద్దాం మళ్ళీ. బ్రో పెట్టు బ్రో స్పీడ్గా, బ్రో పెట్టు బ్రో స్పీడ్. గైస్ ఆ బ్రో అయితే ఇంకా పెట్టట్లేదు. ఆ బ్రో పెట్టాక మేము రూమ్లోకి వెళ్ళాక చూద్దాం. ఆ బ్రో స్ప్రే అడిగాడు నన్ను ఆల్రెడీ. ఇదిగా ఓకే బ్రో వస్తున్నా గేమ్లోకి. కాకపోతే ఇప్పుడు స్ప్రే చెప్పు ఒకసారి. రిక్వెస్ట్ రాలేదు కదా బ్రో, ఒకసారి చెప్పు బ్రో. అదే రిక్వెస్ట్ పెట్టాం కదా బ్రో మనం, అంటే రాలేదు. నేను మళ్ళీ ఓకే బ్రో రిక్వెస్ట్ పెడుతున్నాను, మళ్ళీ నాది ఎర్రర్ అని వస్తుంది. నేనేమో రిక్వెస్ట్ పెడతాను గైస్. ఏవో ఇవో ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టా బ్రో, గేమ్లోకి రా నువ్వు. ఓకే బ్రో పెట్టాడంట. అప్పుడు రాలేదు కదా బ్రో. ఏడిగా శ్రీకృష్ణ హలో అదే బ్రో ఇంకా రాలేదండి. రాలేదండి బ్రో. బ్రో నేను వచ్చాను, నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, నువ్వు ఉండు. నువ్వు నా పెడుతుంటే ఎందుకు అవ్వట్లే బ్రో. నేను వచ్చాను, నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, నువ్వు ఉండు. నువ్వు నా పెడుతుంటే ఎందుకు అవ్వట్లే. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అని వస్తున్నాయి బ్రో నీకు. అలా వస్తే ఫ్రెండ్స్లో డిలీట్ చేయ ఒకటి ఏమన్నా. ఓకే బ్రో కొన్ని
ఏంటి బ్రోతో పని లేదు. గాయస్ బ్రో అయితే ఇంకా రావాల్సిందే లేటు. అరే ఓరే బాబాయ్ బాబాయ్ గాయస్ ఎలాగైనా గరణాడు ఏడి. ఓకే బ్రో వచ్చాడు బ్రో. బ్రో వచ్చాడు. రిక్వెస్ట్ పెట్టాను. బ్రో రే నేను ఎందుకు క్లిక్ బ్రో మళ్ళీ రిక్వెస్ట్ బ్రో కొంచెం గట్టిగా మాట్లాడు బ్రో. వద్దు బ్రో పర్లే చెప్పు బ్రో. క్రియేట్ చే బ్రో రూమ్ వన్ టైప్స్ అడుగుతాం బ్రో. వన్ టైప్స్ ఓకే బ్రో క్రియేట్ చేస్తాను. బ్రో హలో బ్రో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నావు బ్రో గేమ్? నేను 1 year అవుతుంది. అంటే అంతకుముందు ఆడోని 3 అకౌంట్లు పోయినాయి. అకౌంట్లు ఆడలే మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాయి. అంతేనా బ్రో? 3 అకౌంట్లు పోయినాయా? 3 సడన్గా మా చెల్లి డిలీట్ చేయడం వల్ల అలా వెళ్ళిపోయినాయి. అలా నా 6 పోయినాయి బ్రో. గ్రూప్లో అకౌంట్ పెట్టా ఇంకా అందుకే చిరాకేసి. బ్రో నేను ఈ వీడియో చెప్తాను. నా అకౌంట్ చూడ అప్పుడుది 52 లెవెల్ ఉంటుంది బ్రో. 52 ఎస్ బ్రో. నాది ఉండదు బ్రో. నాది 48, అది 48, ఇది 48. అది 48 బ్రో. చూసాను క్రియేట్ చేస్తున్నా బ్రో. చేసా బ్రో క్రియేట్ చేయి. గైస్ ఇప్పుడైతే బ్రో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం మా బ్రో ఎలాగ ఆడుతాం మనం ఎలాగ ఆడతామని. ఇప్పటికే గాయస్ మొత్తం లాంగ్ అయిపోయింది వీడియో అయితే. చూడాలి ఆ బ్రో అసలు. ఆ బ్రో అంటే ఆ బ్రో గేమ్లో బాగుంది. నన్ను అడిగితే డిసెట్ అయితే బాగా కొట్టాడు. చూద్దాం గైస్ ఇప్పుడు మనల్ని అసలు ఎలా కొడతాడు. అరే ఎంపీ లేదా? ఓకే పర్లే. ఇలా హెడ్ షర్ట్స్ అన్నాడు కదా బ్రో. అరే నేను ఒక బ్రో. ఓకే గైస్ ఇప్పుడైతే రూమ్ అయితే జరిగింది. రూమ్ అన్నాడు బ్రో కూడా మూమెంట్ బాగుంది. అరే గాయస్ ఫస్ట్ రౌండే డిసెట్స్ అయితే చాలా గట్టి కొట్టాం బ్రో. లాంగ్ అయిపోతుంది వీడియో. పార్ట్ 2 పెడదాం. ఇదేంటి అంతే. గాయస్ ఫస్ట్ రౌండే బ్రోకి అయితే బ్రో మనం 2 హ్యాండ్స్ అయితే అంతగా బాగా రావట్లేదు. అందుకే ఇప్పుడు 3 హ్యాండ్స్ వాడుతున్నాం. చెప్పండి గైస్ 3 హ్యాండ్స్ బాగుందా 4 హ్యాండ్స్? అరే అసలు పైకి రావట్లేదు ఏంట్రా? పైకి వెళ్ళా రావట్లేదు గైస్. ఆ బ్రో ఎటు నుంచి వస్తున్నాడో కూడా తెలియదు. అదిగా బ్రోడ్స్ అనేవి బ్రో పైన ఉన్నాడు. పైకి వెళ్ళాలి గైస్ ఇప్పుడు.
చూడండి గైస్. గాయస్ రెండు అయితే డిసైడ్ ట్యాగల్తో అయితే చాలా. ఆ బ్రో ఏంటి గాయస్, ఆ బ్రో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట, మనం చూస్తే ఏమో 7th క్లాస్. ఆ బ్రోకి మనకి ఏమో బోల్డ్ తేడా ఉంది కదా. ఏమో బ్రో అసలు అర్థం కావట్లేదు బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట బ్రో ఆ బ్రోది. అసలు గైస్ నా బట్టలు చూడండి, ఆ బ్రో బట్టలు చూడండి మీరు. నాది ఎలాగున్నాయి, ఆ బ్రో ఎలాగున్నాయి. బ్రో వావ్, బాగా కొట్టాడు బ్రో. ఆ బ్రో కూడా బాగానే ఆడుతున్నాడు బ్రో. చూద్దాం గైస్ ఇప్పుడు ఎలా. మనం కూడా ఇప్పుడైతే ఎందాకడ దాకా నుంచొని ఆడాను గైస్. ఇప్పుడైతే కూర్చున్నా. బ్రో యూఎంపీ ఎక్కువ బాగుంటుంది బ్రో. ఆయన మనకండి ఇది గాయస్ నేను వెనకాల నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెనకాల నుంచి వెళ్తున్నాను. ఆ బ్రోకి 2 రౌండ్లు ఇద్దాం గాయస్, సేమ్ టు సేమ్ అవుతాయి. కానీ గాయస్ నా బట్టలు చూడండి, ప్రో ప్లేయర్ అన్నట్టు వస్తుంది. మంటనిక భోగిమంట పోయలో కర్ర అప్పలమ్మ పాపం తీర్చలేన జిమ్ జాంప కొడి అల్లుడెందుకు వచ్చాడు, పెంట చొక్క కొనుక్కొనకొచ్చాడు, కూతురు ఎందుకు వచ్చింది, కొంపలు ముంచడానికి వచ్చింది, అది కదుగో అల్లికాయ అందుకోరా గొల్లికి. గాయస్ మీరు అనుకోవచ్చు సంక్రాంతి ఇంకా బోల్డ్ రోల్ ఉందని, కానీ మనం ఈ ఫేర్లు ఇప్పుడే చేసుకోవాలి గాయస్, లేకపోతే మళ్ళీ. బ్రో రౌండ్ తీసుకో. అంతే కదా నేను పక్కన బ్రో కొట్టుకో. అరే గాయస్ అనవసరంగా కొట్టామనిపిస్తుంది బ్రో తప్పు బ్రో. 0/7లో కొడదాం మన 0/7 ఆ ఒక్క రౌండ్ బ్రో. కానీ ఆ రౌండ్ కూడా చాలా బాగా కొట్టాడు బ్రో. అది కూడా చెమ్మని డబ్బులు ఉంది బాబు. చెక్కేస్తున్నాడు బ్రో. గాయస్ ఛార్జింగ్ అయితే ఓన్లీ 49 ఉంది. వీడియో చూస్తే లాంగ్ అయిపోయింది. ఎందుకులే బ్రో కొట్టు బ్రో. బ్రో అక్కడ ఉన్నాడు బ్రో. ఎలాగెళ్దాం బ్రో.
బ్రో ఏంటి బ్రో చూద్దాం. ఆ బ్రో 2 రౌండ్లు కొట్టేసాక తీస్తాను. ఓ గాయస్ ఈ బ్రో వల్ల అయితే చాలా వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. అందుకే ఓకే గైస్ ఫస్ట్ రౌండ్ అయితే ఇచ్చేసాం రౌండ్. చూద్దాం సెకండ్ రౌండ్ కూడా ఎలా ఆడతాడని. చూడాలి ఏం లేవు గైస్, నేనైతే వీడియో ఆపేస్తాను. ఆ రౌండ్ కూడా కొట్టేసాక మనం చూసుకుందాం. ఓకే గైస్ మళ్ళీ అయితే రౌండ్ కొట్టేశాడు. సేమ్ చేద్దామా లేకపోతే చూద్దామా? ఎందుకు బ్రో మనం కూడా ఎదురుగానే కదా కొట్టాం అంతే గైస్. ఇప్పుడు నుంచి ఆ బ్రోకి అల్లాడుతాను గైస్ మొత్తం. బ్రో ఏంటి బ్రో ఎలా కొడుతున్నావు అన్నారు గాయస్. టైం 8:30 అయిపోయింది. పడతాము ఇక్కడ ఇలాగే వేసాను పడతాం గాయస్. నాకు అర్జెంట్ పని వచ్చింది. గాయస్ ఆ బ్రో అయితే గాయస్ నిజంగా బ్రో అయితే చాలా గట్టి కొట్టాడు. గాయస్ సారీ ఏమనుకోవద్దు, అర్జెంట్ పని అన్నాను కదా. అరే గ్రానైట్ ఎప్పుడు వేసాను. గాయస్ 20 minutes దాటితే గాయస్ 20 minutes అయితే దాటింది. అందుకే పార్ట్ 2 అయితే పెడతాను.